మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గోపి నాయక్ గారు, అవునన్నా కళ్యాణదుర్గం అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. ఫుల్ ప్లాంటేషన్ ఉంది. పావుగడ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఎక్కువగానే ఉంది. నేను లాస్ట్ మంత్ అక్కడే మస్క్ మిలన్ కటింగ్ చేశాను. మొత్తం మీద అయితే కళ్యాణదుర్గం ఫుల్ ప్లాంటేషన్, పావుగడ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఎక్కువగానే ఉంది. ఇక డిఎస్పి గారు, అన్నా ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక ములబాగల్. నీ వీడియోస్ డైలీ చూస్తుంటా. సో టమోటా యూట్యూబర్ అంటే పెయిడ్ వాళ్ళు రైతుల్ని ముంచుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మే 500 to 700 అన్నారు, లేదు జూన్ 1000 రూపాయలు అన్నారు, లేదు ఇప్పుడు జూలై ఆగస్టు 1000 రూపాయల నుంచి 1500 అంటున్నారు. అందుకు వాళ్ళు ఎలా రైతుల్ని ఎందుకు వాళ్ళు ఇలా రైతుల్ని దోస్తున్నారు? వాళ్ళ విషయం నేనే వ్యాఖ్యానించలేను. నేనైతే ఇప్పుడు కూడా భవిష్యత్ ధరలు చెప్పను. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఇక రమేష్ గారు, జూలైలో ఉత్తర భారతంలో టమోటాలు అయిపోతాయి అన్న, జూలైలో ఇంచుమించు ఈ ధరలు ఉంటాయా? ఉత్తర భారతం టమోటాలు అయిపోతాయి, ఇదైతే వాస్తవమేనా? కాకపోతే మన వైపు ఎంత స్టాక్ వస్తుందనేది మాత్రమే తెలియడం లేదు. కొంతమంది జూన్ తొలి వారం నుండి అనంతరం టమాటాలు వస్తా అంటున్నారు, మరికొందరు జూన్ 15 తర్వాత అంటున్నారు, ఇంకొందరు జూలై చివరిలో అంటున్నారు. చూడాలన్న ధరలైతే మనం చెప్పలేము. ఈ ధరలైతే పెద్ద ఢోకా ఉండకపోవచ్చు అనంతపురం కాయలు వచ్చే వరకు. ఇక ఒంటిమింట నరేష్ గారు, అన్న విన్నపం, వ్యాపారస్తులు మంచి క్వాలిటీ ఉన్న కాయలను కావాలని తప్పులు బట్టి ధరలు తగ్గిస్తున్నారు. మార్కెట్ యాజమాన్యం దీన్ని గమనించి తగు చర్యలు చేపట్టాలని విన్నపం. దీనివల్ల చాలామంది రైతులు నష్టపోతున్నాము. ముందే వ్యాపారస్తులంతా కలిసి మాట్లాడుకొని వస్తున్నారు. తగు చర్యలు చేపట్టి ఫిక్స్డ్ రేట్ పెట్టగలరు. సారీ సోదరా, కూరగాయల విషయంలో ఫిక్స్డ్ రేట్లు పెట్టడం కష్టం. టమోటానే కాదు, కూరగాయల మీద ఏదైనా సరే ఇది ధర అని పెట్టలేము. అది రెండోది వచ్చి క్వాలిటీ ఉన్నా కూడా ధరలు తగ్గిస్తామంటున్నారు. ఒకటి వ్యాపారస్తులు మనం కూడా ఎక్కడన్నా బేరపడ్డప్పుడు 10-5 రూపాయలు అడుగుతాం. అది వాస్తవం. అది వ్యాపారస్తులందరూ మాట్లాడుకొని వస్తున్నారంటూ లేదన్న కాలం మారిపోయింది. ఒకరిని చూస్తే ఒకరు కావడం లేదు, ఒకరు బాగుంటే మరొకరు సహించడం లేదు. ఇక్కడ ఎవరు లేదన్న అంతా పోటీతత్వమే. ఎవరు వ్యాపారస్తులు మాట్లాడుకొని ధరల విషయంలో చేయడం లేదు. ఇక రెడ్డి గారు, చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 700, గుంటూరు 5, తమిళనాడుకు 10. తోటల్లో నీళ్లు నిలిచిపోయాయి, అందుకు కాయలు లోడ్ అవ్వడం లేదు. చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 700 రూపాయలు, గుంటూరుకు 5, తమిళనాడుకు 10 మాత్రమే లోడ్ అయ్యాయి వల్ల దానికి ప్రధాన కారణం వర్షం పడడం వల్ల తోటలు కాయలు నిలిచిపోయి బళ్ళు లోడ్ కావడం లేదని రెడ్డయ్య గారు సమాచారం అందించారు. ప్రతిరోజు ధరలు అప్డేట్ చేస్తున్నారు, లోడింగ్లు కూడా తెలియజేస్తున్నారు మీకు. మన యూట్యూబ్ ఛానల్ సైజ్ శాత తరపున అన్నదాతల తరపున 100,000,000 వందనాలు. ఇక అక్షయ్ చిన్న గారు, అనంతపురంలో ఏప్రిల్ 20కి స్టార్ట్ చేసిన ప్లాంటేషన్ నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ చేస్తున్నారు. వర్షం వల్ల మళ్ళీ వాటర్ రీఛార్జ్ అయ్యాయి. చాలామంది ఇంకో 1 month ప్లాంటేషన్ ఆగేలా లేదు. అందువల్ల ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ చేసిన ప్లాంటేషన్ ఇప్పటి వరకు ఆగడం లేదు. ఇప్పుడు వర్షం రావడం వల్ల మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నారని అక్షయ్ గారు కామెంట్ పెట్టారు. జూలై మంత్ రేట్స్ 500 to 1000 రూపాయలు. యూజర్ గారు, మీరు అన్నట్టు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. సూపర్ డైలాగ్, థ్యాంక్ యూ అన్న. మోహన్ రెడ్డి గారు, నిన్న అన్న ఎన్టీఆర్ మేరీ చంద్ర సినిమాలోని డైలాగ్ చెప్పడం జరిగింది. చాలామంది రైతులు అభినందిస్తూ నాకు కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికీ 100,000,000 వందనాలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే 450 టాపు. అంజన్ రెడ్డి గారు, అన్న కలిగిరి మార్కెట్ వేబీ మండి అధినేత అక్బర్ గారు నాకు సమాచారం ఇస్తారు. ఇతరత్ర మండీలు 450 వెళ్ళి ఉండవచ్చు. నెక్స్ట్ మంత్ రేట్ ఎలా ఉంటుందన్న ఆగస్టులో. జగపతి గారు, జూన్ చివరిలో ధరలు ఎలా ఉంటుందో అంచనా వెళ్ళిపోతున్నామన్నా, ఇక ఆగస్టు వరకు అండి. సారీ సోదరా. ఇక వివేకానంద గారు, జూలై మంత్ భారీగా వస్తాయి అనంతపురం కాయలు. దీనికి 4 రిప్లై కామెంట్ వచ్చాయి. అన్నా మీరు ఏ వేరు అనంతపురం అని అడిగారు, ఆయన రిప్లై ఇచ్చారు. కళ్యాణదుర్గం పక్కలోనే రిప్లై ఇచ్చారు. ఆయన మరొక కామెంట్, మళ్ళీ మే 1st వీక్లో మీ సైడ్ బాగా ప్లాంటేషన్ చేశారా అన్న. మే 15 వరకు ఎక్కువ, 15 నుంచి తక్కువ అని వివేకానంద గారు రిప్లై ఇచ్చారు. మొత్తం మీద అనంతపురంకు సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు వివేకానంద గారికి ధన్యవాదాలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, అనంతపురంలో జూలై 20 పైన స్టాక్ హెవీగా రావచ్చు. జూలై 1st వీక్లో రాదు.
నాగరాజు కామెంట్ పెట్టారు. దీనికి రిప్లై వచ్చింది మంజుగౌడ గారు. ఎస్, జూలై ఫస్ట్ వీక్ మార్కెట్ స్లోలీ స్టార్ట్ ఆఫ్టర్ జూలై 3 to 4 lakhs బాక్సెస్ పర్ డే, నో డౌట్. జూలై తొలి వారంలో దిగుమతి మామూలుగా సాధారణంగా వస్తుంది. కానీ జూలై 20 నుంచి 3-4 లక్షల వరకు దిగుమతి ఏమాత్రం తగ్గదన్న మంజుగౌడ గారు. జూలై 10 వరకు ఏమి రేట్స్ ఉంటాయి చెబుతారా? రేట్స్ ఎవరు చెప్పలేరన్నా. ఇది స్టాక్ యొక్క అంచనా. మధ్యలో వర్షాలు పడితే ఈ అంచనాలు అటు ఇటు కావచ్చు. కళారెడ్డి గారు, మన మార్కెట్లో రేటు తగ్గితే ఎక్స్పోర్ట్ పోయేదంటావు. 2015లో 1500 పోయింది మన మార్కెట్లో, అప్పుడు ఎక్స్పోర్ట్ పోయింది. దీనికి ఏమంటావు? ఏం చెప్తావు నువ్వు? చెప్పేది ఏముందన్నా, అప్పుడు ఉత్తర భారత టమాటాలు ఏం లేవు కాబట్టి పూర్తి వాళ్ళు మనపైన ఆధారపడ్డము. ఇక్కడ స్టాకులు తగ్గడంతో ఆ ధరలు వెళ్ళాయి. ప్రస్తుతం ఉత్తర భారత కాయలు ఉన్నాయన్న. ఆ ఉండడం వల్ల నేను చెప్పాను ఇక్కడ ధర తగ్గితే ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి. అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రోగ్రామ్ అనిల్ గారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. అంజనారెడ్డి గారు చివరిగా ఒక కామెంట్ పెట్టారు. సరే ఇది మొత్తం మీద అయితే అనంతపురంలో జూలై 20 తర్వాత అయితే స్టాక్ ఆరంభమవుతుందని వాస్తవం. అయితే లక్షల సంఖ్యలో దిగుమతి వస్తుంది అంటున్నారు. ఇంకా జూలై 10కి చాలా రోజులు ఉంది. జూలై 20కి వర్షాలు పడితే అంచనాలు కాస్త అటు ఇటు కావచ్చు. ఏదేమైనా జూలై నెలలో మాత్రం అనంతపురం టమాటాల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. దిగుమతులు భారీగా రావచ్చు అన్నది ఒక అంచనా, నేను కాదు, అన్నదాతలు చెబుతున్నారు. ఏదైనా అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.